కన్నౌజ్ అధికారం కోసం ప్రతిహారులు, పాలులు, రాష్ట్రకూటులు శతాబ్దాల పాటు యుద్ధాలు చేశారు. ఈ యుద్ధాలు ఉత్తర భారతదేశాన్ని బలహీనపరిచాయి. నిరంతర యుద్ధాలు, సామంత వ్యవస్థ విస్తరణ, పరిపాలనా బలహీనతల వల్ల ప్రతిహారులు, పాలులు, రాష్ట్రకూటులు క్రమంగా పతనమయ్యారు. ఈ పతనంతో ఉత్తర భారతదేశంలో రాజకీయ ఖాళీ ఏర్పడింది. ఇది కొత్త శక్తుల ఉద్భవానికి దారితీసింది. అదే సమయంలో దక్షిణ భారతదేశంలో ఒక కొత్త సామ్రాజ్యం ఎదిగింది. అదే యున్ప్యై చోళ సామ్రాజ్యం. విజయాలయ చోళుడు తంజావూరును ఆక్రమించి సామ్రాజ్య చోళుల పాలనకు పునాది వేశాడు. రాజరాజ చోళుడు చోళ సామ్రాజ్యాన్ని బలమైన పరిపాలనా వ్యవస్థతో విస్తరించాడు. శ్రీలంక వరకు తన అధికారాన్ని చాపాడు. రాజేంద్ర చోళుడు సముద్ర మార్గాల ద్వారా భారతదేశ సరిహద్దులను దాటి సామ్రాజ్యాన్ని విస్తరించాడు. శక్తివంతమైన నౌకాదళం, గ్రామ స్వయంపాలన, కళా సంస్కృతి చోళయుగాన్ని దక్షిణ భారతదేశ స్వర్ణయుగంగా మార్చాయి. ఉత్తర భారతదేశం పతన దశలో ఉండగా దక్షిణ భారతదేశం చోళుల నేతృత్వంలో ఇతిహాసాన్ని మలిచింది.